కోర్టుకు కావలసింది సాక్ష్యాలు ఆధారాలే కాదు, నిజాలు. ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కార్పించాల్సి వస్తుంది, పేడ బొబ్బలు పెట్టించాల్సి వస్తుంది. మీకే ఒక తల్లి ఉంటే తెల్లారితే ఆమెకు పెళ్ళి అనుకుంటే, ఆ రాత్రే ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే సిగ్గులేని తన జీవితాన్ని ఎవడు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే ఎవరో నాకు తెలియదని బయటికి కింటేస్తే అవమానంతో బ్రతకలేక కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చి చచ్చి ఆ కొడుకు కోసమే బ్రతికిన ఆ తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత ఆ కొడుకు ఆ అతనిని ఏం చెయ్యాలి? ఏం చేస్తారో చెప్పండి. మీ అమ్మ పేరు ఏమిటి బాబు? జానకి. ఊరు? రామాపురం. రామాపురం. నిజం తెలిసిన తర్వాత కొడుగ్గా మాత్రం ఆవేశం ఉండాలి. అయినా వాడెవడని ఎక్కడుంటాడని అతని మీద కక్షలా తీర్చుకుంటాం. పాపం చేసినోడు పాతాళంలో దాక్కున్నా దొరకపోడు గోపాలరావు గారు. మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు, కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను. నా పని పూర్తయ్యాక మిమ్మల్ని కలుస్తాను. రాజు, నీ పని పూర్తి చేసుకొచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తయిపోతుంది. పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనమైందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు. ఆ విషయం తెలిసి చెల్లాయిని చూసి దీప 2 రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు. అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు? ఒక కిరాతకుడు చేసిన పనికి 2 నిండు జీవితాల గదిలో సమాధి కావాల్సిందేనా? ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు, ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం, నేను అడిగే దానిలో పరమార్థం. అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది, ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది. నువ్వు మనిషి, నీలో మానవత్వం ఉంది. నువ్వు తలుచుకుంటే దీప జీవితం బాగుపడుతుంది. ఆ దీప జీవితం ఏమైపోయినా సరే నాకెందుకు అనుకుంటే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎవరు మీరు? రాజు కావాలి. ఏ రాజు? మీ దగ్గర పనిచేసే రాజు. అతను మీకేమవుతాడు? ఆమెకు కొడుకు అవుతాడు. నీకు? ఏమైతే మీకెందుకు? ఉన్నాడా లేడా? అంత కోపం ఎందుకమ్మా? ఉన్నాడు. పంతులు. అయ్యా. రాజు అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళ లోపలికి తీసుకెళ్లి రాజును చూపించి బందోబస్తు చేయి. అలాగేనండి. రండి అమ్మా, రండి రండి. అమ్మాయి ఇందు, రాజు అక్కడ ఎవరినో చంపేస్తున్నాడు, మనం తొందరగా వెళ్ళాలి. లోపల తర్వాత కలుద్దాం. రండి. ఏమిటి రామారావు గారు అంత హడావుడి? పంతులు. అయ్యా. వలలో పడినట్టే పడి జారిపోయారయ్యా. సరే, నువ్వు పోలీసులకి ఆ ఫోన్ బందోబస్తు చూడు, మిగతా బందోబస్తు నేను చూసుకుంటాను. పంతులు. అయ్యా. వాడు జైలు నుంచి తప్పించుకొచ్చిన మన పని పట్టడానికేనయ్యా. అయితే వాడు ఆ బాబుగాడి పని చూసిన తర్వాత మీ పని చూస్తేనో? చూస్తే నో ఏమిటయ్యా? నో, అలా జరగడానికి వీల్లేదు. పోనీ ఓ పని చేద్దామా? ఏమిటి? వీడెళ్ళి ఆ బాబుగాడి పని చూస్తాడు. వీడు ఎలాగూ జైలు నుంచి తప్పించుకొచ్చాడు కనుక ఆ సంగతి పోలీసులకు ఫోన్ కొడితే వీళ్ళు లోపలికి దోసేస్తారు. ఆ తర్వాత మన బందోబస్తులో మనం ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా. కానీ ఒకవేళ వాడు జైలు నుంచి నువ్వు నోర్మి, నువ్వు ఆ ప్రోగ్రామ్ మీద ఉండు, నేను వీళ్ళ బందోబస్తు మీద ఉంటాను. చూడు, ఆవిడ మా అమ్మ పెళ్లి తర్వాత దిగిన ఫోటో. ఏమిటి? ఆయన పక్కన మీ అమ్మ? అవును, మా అమ్మే. అంటే మీ అమ్మని కూడా మోసం? కోర్టుకెళ్ళడం నాకు అలవాటు, నా దగ్గర కుప్పి గంతులు వేస్తే ఎలా? ఏమిటో ఈవేళ మనస్సంతా ఆనందంతో డాన్స్ చేస్తుందయ్యా. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు ఆధారాలే కాదు, నిజాలు. ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కార్పించాల్సి వస్తుంది, పేడ బొబ్బలు పెట్టించాల్సి వస్తుంది. కోర్టుకి చెవులే కాదు,
కళ్ళు ఉంటాయి, నిజాలు చెప్పించడానికి తుపాకీల్లో గుళ్ళు ఉంటాయి. చెప్పు, నిజం చెప్పు. నువ్వు మా అమ్మని చూడలేదు? చెప్పు. మా అమ్మను నువ్వు పెళ్లి చేసుకోలేదు? మా అమ్మ ఎవరో నీకు తెలియదు? మా అమ్మను వ్యభిచార కుంపలో చూసావా? చెప్పు 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 చెప్పు. మన్నించు. లేవండి. ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా? ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది. కానీ నేను స్త్రీని కాను, ఆ పని చెయ్యలేను. జానకి, ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది, పెళ్ళయ్యే వరకు అబల, తల్లైతే స్త్రీ. కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది. ఆ పాషాణం ముందు ఏడ్చినా మొత్తుకున్నా ప్రయోజనం లేదు. వెళ్ళండి. జానకి, నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని, నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను. ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని. ఎవడో కట్టిన తాళి ఒకటి కదా, పవిత్రమైన మీ తాళెందుకులేండి. తాళి మీద తాళి కట్టినా, చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపినా ఒకటే. ఉంచండి, వేరే ఎవరికైనా పనికొస్తుంది. జానకి, జానకి, నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు కదూ? మీరు నాకు తాళి కట్టేది, నన్ను తీసుకెడతానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గోపాలరావు గారు. ఇది నా మెళ్ళో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను, మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను. ఈ తాళి బొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతాననిగా. తాళి ఎవరు కట్టినా, బొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాతనే. జానకి, కానీ నాకు వాటితోనే పోవాలనే ఆశ. ఆ ఆశే మీకు ప్రాణం పోస్తుంది. నా బిడ్డలు మీ మీద చెయ్యొచ్చు, మీ ప్రాణానికి ఏ హాని కలిగించరు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వెళ్ళండి. జానకి, నిజంగా నువ్వు దేవతవి, దేవతవి. బాబు, బాబు, ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను. రండి, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా, అటొకటి ఇటొకటి పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం. రాజు, ఆయన్ని వదిలేయండి. కటిక టికెట్లో అడవిలో తిరిగి ఇలాంటి మృగాల్ని పట్టుకునేది విడిచిపెట్టడానికి కాదమ్మా, పుడిచి పారేయడానికి. ఆ మృగాలు బ్రతికుండగా ఉపయోగపడకపోయినా చచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా. ఇటువంటి వాళ్ళు చచ్చి ఉపయోగం లేదు, బ్రతికి ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా. తల్లికి పిట్టని, పిట్టకి తల్లిని, ఇంటికి ఇల్లాల్ని, ఇల్లాల్ని ఇంటికి కాకుండా చేస్తారమ్మా. అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు, చేతులు, తల నరికి నరికి పొగులు పెట్టాలమ్మా. అది కాదు బాబు, కొంచెం ఆలోచించండి. నేను మీకు తండ్రిని. ఇలాంటి తండ్రుల్ని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉందిరా పిచ్చి తండ్రి. ప్రహ్లాదుడి కథ తెలుసుగా? చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు, చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు. చూడు.